హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి ఈఏపీ సెట్ 2026 రిలేటెడ్గా మనం ఈ యొక్క ఎగ్జామ్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఏ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి, అలానే ఏవైతే 5 స్టెప్స్ ఉంటాయో మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకొని మనకు ఆ 5 స్టెప్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేసి ఎలా అప్లై చేసుకోవాలి, ఏ స్టెప్లో ఏం డీటెయిల్స్ ఫిల్ చేయాలి, ఇప్పుడు మీరు ఫిల్ చేసే డీటెయిల్స్ని బట్టి మీకు ఫ్యూచర్లో ఏ విధంగా ఇంపాక్ట్ అయ్యి ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ మనకు కామెంట్స్లో వచ్చిన ఏవైతే స్టూడెంట్స్ చేసిన మిస్టేక్స్ ఉంటారో అవి చేయకోకుండా ఇప్పుడు ఎలా మనం ముందుకెళ్ళాలి అన్నది ఏ టు జెడ్ డీటెయిల్స్ అన్నది నేను మీకు ఇవాళ వీడియోలో అయితే చెప్తాను. సో నేను క్లియర్గా ఎలా అప్లై చేయాలన్నది ఒక్కొక్క పేజ్ ఓపెన్ చేస్తూ మరి మీకు అయితే చూపిస్తాను. సో కాబట్టి వీడియో అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఏపీకి సంబంధించి ఈఏపీ సెట్ 2026 నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ మనకు ఫిబ్రవరి 4th నుంచి ఈ యొక్క ఈఏపీ సెట్ రిలేటెడ్గా అప్లై చేసుకోవడానికి విండో కూడా మనకు ఓపెన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ మీరు ఏదైతే స్క్రీన్ పైన చూస్తున్నారో ఇది మనకు ఈఏపీ సెట్ 2026 సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఇందులో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5 ఇలా 5 స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ 5 స్టెప్స్ని ఉపయోగించి మీరైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ముందుగా అసలు ఒక 2 minutes మనము ఈ యొక్క డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇంపార్టెంట్ డేట్స్ అయితే గమనించవచ్చు. ఇదివరకు చెప్పుకున్నట్టు మనకు ఫిబ్రవరి 4th నుంచి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి మనకు మార్చి 7th అయితే వీళ్ళు పెట్టి ఉన్నారు. ఆ తర్వాత మనకు 5th ఎప్పుడు లాస్ట్ డేట్స్ ఉన్నాయన్నది మీరు ఇక్కడైతే క్లియర్గా గమనించవచ్చు. ఇక హాల్ టికెట్స్ వచ్చేటప్పటికి మనకు ఏప్రిల్ 28th మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఆ తర్వాత ఎగ్జామ్ డేట్స్ వచ్చేటప్పటికి మనకు మే 12th to 15th, అలానే మనకు ఏదైతే మే 18th ఇక్కడ మనకు ఈ యొక్క ఇంజనీరింగ్కి సంబంధించి ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు మే 19th నుంచి అలానే మే 20 ఈ 2 days అయితే మనకు ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. ఆ తర్వాత కీ రిలీజింగ్ డేట్ అలానే మనకు రిజల్ట్స్కి సంబంధించి టెనిటేర్లీ డేట్స్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. జూన్ 1st అని చెప్పి ఇవి కూడా గమనించవచ్చు. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలన్నది మనం స్టెప్ బై స్టెప్ అయితే గమనిద్దాం. ఫ్రెండ్స్, కేర్ఫుల్గా అయితే వినండి. ఇక్కడ నుంచి అయితే చాలా ఇంపార్టెంట్గా వీడియో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే ఇందాక మీరు ఏదైతే పోర్టల్ ఓపెన్ అయితే చేశారో సేమ్ అదే పోర్టలే ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే చూస్తున్నారు. ఇక్కడ నేను లైవ్లో వేరే స్టూడెంట్ అప్లై చేయైతే మీకు చూపించట్లేదు, బట్ ఏదైతే యూజర్ మాన్యువల్ ఉంటుందో దాన్ని చూపిస్తూ క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే నేనైతే కేర్ఫుల్గా అయితే చెప్తాను, వినండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే స్టెప్ 1 ఉందో ఫస్ట్ స్టెప్ 1 అన్న దాని మీద మీరైతే క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఇలా మీరు స్టెప్ 1 అన్న దాని మీద క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ పైన ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో వీటిని ఒక్కసారి అయితే గమనించండి. ఎందుకు అంటే ఇక్కడ ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఇందులో మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అయితే ఉంటాయి. ఒక్కసారి అయితే కేర్ఫుల్గా అయితే గమనించండి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అలానే అగ్రికల్చర్ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అలానే ఫార్మసీకి సంబంధించి ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అన్నది ఇక్కడ క్లియర్గా అయితే ఉంటుంది. ఒక్కసారి అయితే గమనించండి. తర్వాత మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే మీ యొక్క ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ గమనించండి, ఒకవేళ మీకు ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ లేదు అంటే మాత్రం అది వచ్చేంత వరకు అయితే మీరైతే వెయిట్ చేయవలసి ఉంటుంది. లేదు, మీరు ఒకసారి మీ కాలేజ్లో అడిగినా కూడా వాళ్ళ దగ్గర ఆల్రెడీ మీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. సో అది మీరు కలెక్ట్ చేసుకొని కూడా మీరు ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్న క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ చోట మీ యొక్క ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇయర్ది ఎంటర్ చేయకండి, ఫర్దర్గా చాలా ఇబ్బంది అయితే అవుతుంది. తర్వాత మీ యొక్క నేమ్ ఏదైతే 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉందో ఆ యొక్క అదే విధంగా నెంబర్ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, ఆధార్ కార్డ్ని పక్కన పెట్టేసేయండి. ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా అయితే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయకండి. ఓన్లీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అందులో ఏ విధంగా ఉందో అదే విధంగానే మీరు ఎంటర్ చేయండి. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మొబైల్ నెంబర్ అనేది మీదైనా ఇవ్వచ్చు, మీ పేరెంట్స్ అయినా ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఫర్దర్గా ఒక 1 year పాటు ఆ మొబైల్ నెంబర్ వర్క్ అయ్యే విధంగా ఉన్నదే మీరైతే ఇవ్వండి. ఎందుకంటే ఈ యొక్క ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఫర్దర్గా కౌన్సిలింగ్ ఉంటుంది. అక్కడ ఓటీపీస్ రావడం జరుగుతుంది. ఫర్దర్గా మీకు కాలేజీలో సీట్ అలాట్ అయిన తర్వాత కూడా ఏ కాలేజీలో సీట్ అలాట్ అయింది ఇలా చాలా వరకు అయితే ఫర్దర్ ఆప్షన్స్
ఫర్దర్ ప్రాసెసెస్ ఉంటాయో వాటన్నిటికీ కూడా ఈ మొబైల్ నెంబర్ నీడ్ అయితే ఉంటుంది కాబట్టి మొబైల్ నెంబర్ కేర్ఫుల్గా ఇవ్వండి. ఇచ్చేటప్పుడు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. మేబీ ఒక నెంబర్ కొట్టబోయి ఇంకొక నెంబర్ కొడతారేమో. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మన కామెంట్స్లో వచ్చిన డౌట్స్ చాలా వరకు ఇవే, రాంగ్ నెంబర్ ఎంటర్ చేసామని. సో కేర్ఫుల్ అయితే ఉండండి. తర్వాత కనిపిస్తున్న ఆ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది మీదా, మీ ఫాదర్దా, మదర్దా, అది కూడా ఎంటర్ చేయండి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా అయితే ఇవ్వండి. తర్వాత ఈమెయిల్ అడ్రస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఏదైనా ఇష్యూ వచ్చి మీరు ఏదైతే ఆర్గనైజ్ చేస్తున్న యూనివర్సిటీ కాంటాక్ట్ అవ్వాలి అంటే మీ ఈమెయిల్ నుంచి కాంటాక్ట్ అయితే రెస్పాన్స్ అన్నది త్వరగా రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే సేమ్ ఈమెయిల్ నుంచి అయితే డీటెయిల్స్ అన్నది వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై అయితే చేస్తారు. తర్వాత స్ట్రీమ్, ఇక్కడ మీరు ఓన్లీ ఇంజనీరింగ్కి అప్లై చేస్తున్నారా, లేదంటే ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీకి అప్లై చేస్తున్నారా, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి అప్లై చేస్తున్నారా, బోత్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి అప్లై చేస్తున్నారా అన్నది మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఓన్లీ ఇంజనీరింగ్కి అయితే ఉండదు, ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ అని అయితే ఉంటుంది. కాబట్టి ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు అది మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ప్రాబ్లం అయితే ఏముండదు. అంతా మనకి ఎప్పుడు అంటే మీరు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి కౌన్సిలింగ్కి వెళ్ళి అక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తారు కదా, అక్కడ సెలెక్ట్ చేసుకునే కాలేజెస్లోనే మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది అన్నది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు ఏదైనా కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే గమనించాల్సింది ఏంటంటే మీరు బోత్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఫీజు అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. అది మీరైతే గమనించవచ్చు. తర్వాత కేటగిరీ, మీ ఏదైతే కేటగిరీ క్యాస్ట్ ఉంటుందో అది మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎంటర్ సబ్ క్యాస్ట్ చోట మీ యొక్క క్యాస్ట్లో సబ్ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంటర్ అయితే చేయండి. తర్వాత మీరు పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. ఇక్కడ పేమెంట్ వచ్చేటప్పటికి మోస్ట్లీ మనకు ఏదైతే లాస్ట్ ఇయర్ ఉందో సేమ్ అదే విధంగానే మనకు పేమెంట్ అయితే ఉంటుంది. అంటే ఇంజనీరింగ్ మనకు అయితే 600 రూపీస్, ఓసీ అలానే బీసీ వాళ్ళకి 550, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 500 ఉంటుంది. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కూడా సేమ్ ఉంటుంది. బట్ ఎవరైతే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఈ 3 సెలెక్ట్ చేసుకుంటారో వీళ్ళకి ఓసీ వాళ్ళకి 1200 రూపీస్, బీసీ వాళ్ళకి 1100 రూపీస్, అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1000 రూపీస్. ఈ విధంగా మనకు ఫీజెస్ అయితే ఉండడానికి స్కోప్ అయితే ఉంది. సో అది మీరు సెలెక్ట్ చేసుకుంటూ మీకు అక్కడ ఆటోమేటెడ్గా రిఫ్లెక్ట్ అవుతుంది. మోస్ట్లీ మీరు పేమెంట్ అన్నది ఏటీఎం కార్డ్ నుంచి చేస్తారు కాబట్టి కనిపిస్తున్న డెబిట్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ అగైన్ మనకు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ డెబిట్ కార్డ్ నుంచి అయితే సెలెక్ట్ చేసుకుంటాం. సో డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏదైతే డిక్లరేషన్ ఉందో ఈ యొక్క డిక్లరేషన్ మీద మీరైతే టిక్ మార్క్ చేసి ప్రొసీడ్ టు పే అన్నది మీరైతే క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా మీరు మీ డేటా అంతా ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పే అన్నది క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత గ్రీన్ కలర్లో కన్ఫర్మ్ అని ఉంది కదా, దానిపై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఏవైతే కార్డ్ డీటెయిల్స్ ఉంటాయో, ఏటీఎం కార్డు డీటెయిల్స్ అవి ఎంటర్ చేయమని అయితే అడుగుతారు. సో ఆ యొక్క కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేసి పే నౌ అన్న దానిపై క్లిక్ చేసినట్టయితే ఏదైతే మీ యొక్క కార్డ్ అనేది లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుందో దానికి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేయగానే మీకు మనీ డెబిట్ అయిపోయి యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలా వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఎందుకు అంటే ఇక్కడ మనకు పేమెంట్ ఐడి అని ఉంది కదా, ఈ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్దర్గా మీరు ఏదైతే అప్లికేషన్ ఫైల్ చేయడానికి వెళ్తారో అప్పుడు ఈ యొక్క పేమెంట్ రెఫరెన్స్ ఐడి, ఇక్కడ పేమెంట్ ఐడి అని ఉంది కదా, అది మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. తర్వాత మనకు స్టెప్ 2లో సింపుల్గా మీరు ఇంతవరకు పేమెంట్ అయితే చేశారు కదా, ఆ పేమెంట్ అన్నది సక్సెస్ అయ్యిందా లేదా అన్నది మనము స్టెప్ 2 ద్వారా అయితే తెలుసుకోవచ్చు. మోస్ట్లీ ఇది మీరు అయితే చెక్ చేయొచ్చు, చెక్ చేయకపోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ పేమెంట్ రెఫరెన్స్ ఐడి వచ్చేసింది కాబట్టి. సో ఇక నెక్స్ట్ స్టెప్ 3 గమనించినట్టయితే ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఇప్పుడు మీరు ఏదైతే ఫిల్ చేస్తారో ఈ ఫిల్ చేసే డేటానే చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్దర్గా కౌన్సిలింగ్లో కానీ లేదంటే అప్పుడు ఏమైనా చేంజ్ చేద్దామనుకున్నా అది చాలా వరకు పాసిబుల్ అయితే అవ్వకపోవచ్చు. సో కాబట్టి ఏ డీటెయిల్స్ ఎక్కడ ఎంటర్ చేయాలన్నది నేను క్లారిటీగా 1 బై 1 అయితే చెప్తాను. ప్లీజ్ కేర్ఫుల్గా అయితే వినండి. సో ఇప్పుడు స్టెప్ 3 అన్న దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మనకు మీ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అయితే అడుగుతారు. మెయిన్గా పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఏదైతే మనకు ఇందాక స్క్రీన్ షాట్ తీసుకోమని అయితే చెప్పాను కదా, ఆ యొక్క రెఫరెన్స్ ఐడి రావడం అయితే జరుగుతుంది. ఆ యొక్క రెఫరెన్స్ ఐడిలో స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత అందులో ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ ఇక్కడ పేమెంట్ రెఫరెన్స్ ఐడి చోట మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, ఏదైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, గుర్తుపెట్టుకోండి ఇది ప్రాక్టికల్స్ హాల్ టికెట్ నెంబర్ కాదు, పబ్లిక్ ఎగ్జామ్స్ యొక్క ఐపీఈ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ ఇక్కడ అగైన్ ఎంటర్ చేస్తారు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు. తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మనకు రావటం అయితే జరుగుతుంది. ఇందులో ఒక్కొక్కటి ఎలా ఫిల్ చేయాలన్నది
ఇప్పుడు నేను క్లియర్‌గా అయితే చెప్తాను. మనం ఒకసారి అయితే గమనిద్దాం. ఫస్ట్‌గా క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే మనకైతే ఉంటాయి. ఈ క్యాండిడేట్ డీటెయిల్స్‌లో ఆల్రెడీ మనము రిజిస్టర్ అప్పుడు ఫోన్ నంబర్ గాని, లేదంటే మన నేమ్ గాని, డేట్ ఆఫ్ బర్త్ గాని ఇవన్నీ ఇచ్చాం గదా! అవన్నీ ఆటోమేటెడ్‌గా ఫిల్ అయిపోతాయి. ఇక రిమైనింగ్ ఏమన్నా కొత్తగా ఎంటర్ చేయాలనుకుంటే అవి మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారు. అవి ఏవి అంటే మెయిన్‌గా మనకి ఇక్కడ గమనించండి. ఫాదర్ నేమ్, అలానే మదర్ నేమ్, అలానే మీ యొక్క జెండర్, అలానే మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్, మీ యొక్క ఆపార్ ఐడీ, అలానే మీ యొక్క రేషన్ కార్డ్ నంబర్. ఇక్కడ ఆపార్ ఐడీ అంటే ఏంటి? మా దగ్గర లేదు అని మీరు అనుకున్నట్టయితే మీరు ప్రతి ఒక్కరు కూడా డిజిలాకర్ అనేది మీరు గూగుల్‌లో సెర్చ్ అయితే చేయండి. మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్‌తో మీరు డిజిలాకర్‌లో లాగిన్ అయిన తర్వాత అందులో ఆపార్ ఐడీ అని సెర్చ్ చేసినట్టయితే మనకు ఆపార్ ఐడీ రావడం జరుగుతది. దాని మీద క్లిక్ చేసి మీ యొక్క ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో అది అడ్మిషన్ నెంబర్‌గా మీరు ఎంటర్ చేసి మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఆపార్ ఐడీ అనేది కనిపించడం జరుగుతది. సో, ఆ ఆపార్ ఐడీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. ఒకవేళ మా దగ్గర ఆపార్ ఐడీ లేదు అనుకున్నా కూడా మీరు ఎంటర్ చేయకోకున్నా కూడా ఫర్దర్‌గా అయితే ప్రొసీడ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు స్టార్ మార్క్ అన్నది లేదు. ఒకవేళ మీ దగ్గర ఆపార్ ఐడీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎంటర్ అయితే చేయండి. తర్వాత రేషన్ కార్డ్ నెంబర్. ఈ రేషన్ కార్డు కూడా అందరికీ ఉండదు. ఎవరికైతే మనకు ఏదైతే 2.5 లాక్స్ కంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో ఇన్‌కమ్ తక్కువ ఉంటదో వాళ్ళకి. సో, రేషన్ కార్డ్ అనేది కొద్ది మందికే ఉంటది కాబట్టి ఆ రేషన్ కార్డు కూడా మీ దగ్గర ఉంటే ఆ నెంబర్ ఎంటర్ చేయండి. లేకపోతే ఎంటర్ చేయకండి. ఫ్రెండ్స్ గమనించండి. రేషన్ కార్డ్ మీ దగ్గర ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని యూజ్ అయితే చేసుకోండి. ఎందుకు యూజ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ ద్వారానే మనకు ఫీజు రియంబర్స్‌మెంట్ వస్తదని కాదు. ఈ రేషన్ కార్డ్ ఉన్నా కూడా మీకు ఫీజు రియంబర్స్‌మెంట్ అయితే వస్తది. ఇక్కడ రేషన్ కార్డ్ ఆర్ ఎల్స్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఈ 2 డాక్యుమెంట్స్‌లో ఒక్క డాక్యుమెంట్ ఉన్నా కూడా మీకు ఈ ఫీజు రియంబర్స్‌మెంట్ అనేది రావడం అయితే జరుగుతది. సో, కాబట్టి ఏదైతే రేషన్ కార్డ్ ఉందో ఆ యొక్క రేషన్ కార్డ్ నంబర్ అయితే మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ చేసుకున్నట్టయితే మనకు ఈ విధంగా అగైన్ మనకు చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మెయిన్‌గా ఏంటి అంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్. మీ దగ్గర ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉందా? ఉంది. ఓకే. మరి అందులో ఎంత ఇన్‌కమ్ ఉంది? బిలో 1,00,000 లేదంటే 1,00,000 to 2.5 లాక్సా? 2.5 లాక్స్ టు 8 లాక్సా? లేదంటే అబోవ్ 8 లాక్సా? అన్నది మీరు ఇక్కడ గమనించి ఇక్కడ డాట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి ఏదైతే ఇన్‌కమ్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ యొక్క ఇన్‌కమ్ సర్టిఫికేట్‌కి సంబంధించి నెంబర్ గూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ యొక్క నెంబర్ ఇక్కడ గమనించండి. ఇక్కడ ఉంటది. అది మీరు ఎంటర్ చేయవలసి ఉంటది. సో, ఎవరి దగ్గరన్నా ఇన్‌కమ్ సర్టిఫికేట్ లేకపోయినట్టయితే ఆ యొక్క ఇన్‌కమ్ సర్టిఫికేట్‌ని మీరు మీ సేవలో అప్లై అయితే చేసుకోండి. డెఫినిట్‌గా వాళ్ళైతే ఇస్తారు. ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ వస్తది. బ్రో మాకు అసలు ఇన్‌కమే లేదు. మరి ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఎలా వస్తది అని చెప్పి. ఇక్కడ మీకు ఇన్‌కమ్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. మీ పేరెంట్స్ ఏదైతే ఇన్‌కమ్ ఉంటదో అదే ఇన్‌కమే మీ ఇన్‌కమ్‌గా అయితే పరిగణిస్తారు. సో, కాబట్టి మీ సేవకు వెళ్లి మీరు ఇన్‌కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకున్నట్టయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతది. సో, ఆ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో వచ్చిన ఏదైతే నంబర్ ఉంటదో టాప్ రైట్‌లో మనకు బార్‌కోడ్ అయితే ఉంటది. దాని కింద ఐసీ అని చెప్పేసి మనకు నంబర్ అయితే ఒక నంబర్ స్టార్ట్ అవుతది ఐసీతో. సో, ఆ యొక్క నంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి అయితే ఉంటుంది. సో, కాబట్టి గమనించండి. అది ఎంటర్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నది కనిపించడం అయితే జరుగుతాయి. సో, ఆ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకొని ఓకే ఉందా లేదా అన్నది ఒకసారి క్లియర్‌గా చూసుకొని నెక్స్ట్ స్టెప్‌కి అయితే వెళ్ళిపోండి. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్. ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కూడా అగైన్ అందరికీ అయితే ఉండదు. కొన్ని క్యాస్ట్ వాళ్ళకే ఉంటది కాబట్టి ఎవరికైతే ఉంటదో వాళ్ళు ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. లేదు అనుకున్నట్టయితే ఫర్దర్‌గా అయితే వెళ్ళిపోండి. సో, ఇక నెక్స్ట్ స్టెప్ మెయిన్‌గా మనం గమనించినట్టయితే మనకి ఇక్కడ ఏంటి అంటే స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ అని మనకైతే ఉంది. సో, దాని గురించి కూడా ఇప్పుడు డీటెయిల్‌గా అయితే మాట్లాడదాం. ఇందాక ఇన్‌కమ్ సర్టిఫికేట్ చెప్పాను కదా! సేమ్ ఇలాగనే మనకు చూపిస్తారు. అంటే ఇన్‌కమ్ ఉందా లేదా అన్నది మనకు సెలెక్ట్ చేసుకుంటాం. ఉంది అన్నట్టయితే ఈ డీటెయిల్స్ అయితే పెడతాం. లేదు అనుకున్నట్టయితే నో చెప్పి ముందుకెళ్ళిపోతాం. సో, అప్పుడు ఈ విధంగా అయితే మనకు గమనించొచ్చు. సేమ్ కేటగిరీస్ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది అంటే ఉంది సెలెక్ట్ చేసుకుంటాం. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనకి ఈ విధంగా చూపిస్తది. సో, అది ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ముందుకైతే వెళ్తాం. ఒకవేళ లేదు అనుకుంటే నో సెలెక్ట్ చేసుకుంటాం. ప్రతిదానికి ఉంటది. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా అంతే. అంటే మనకు ఏదైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎవరైతే మనకు ఓసీ కేటగిరీలో వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు అగైన్ ఎస్ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకుంటారు. ఎస్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నంబర్ ఎంటర్ చేయమని అయితే చూపిస్తారు. సో, మీరు ఆ నంబర్ ఎంటర్ అనేది చేయడం జరుగుతుంది. అసలు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎందుకు యూజ్ అవుతది అంటే ఇప్పుడు ఇంజినీరింగ్‌లో మీరు గమనించినట్టయితే ఫార్మసీ గాని, అగ్రికల్చర్ గాని, ఇంజినీరింగ్ గాని ఏది మీరు గమనించినా సీట్స్ అలాట్‌మెంట్ అప్పుడు ఎవ్రీ కాలేజ్‌లో సీట్స్ అనేవి రిజర్వేషన్ అనేది ఉంటాయి. అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఇన్ని సీట్స్, ఓసీ వాళ్ళకి ఓపెన్ కేటగిరీలో ఎన్ని సీట్స్, బీసీ వాళ్ళకి ఇన్ని సీట్స్, స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ వాళ్ళకి ఇన్ని సీట్స్ అలా డివైడ్ అయ్యి ఉంటాయి కదా! సో, అదే మాదిరిగానే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కూడా కొన్ని సీట్స్ అనేవి డివైడ్ చేసుంటారు.
ఉంటారు. సో, ఆ యొక్క ఇప్పుడు ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి అవి కౌన్సిలింగ్‌లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకుంటారో, వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో సీట్ అలాట్ చేయడానికి స్కోప్ అయితే ఉంటది. అంటే మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా బెస్ట్ కాలేజ్‌లో సీట్ తెచ్చుకోవడానికి మీరు ఎలిజిబుల్ అనేది అవుతారు. సో, కాబట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మీరు యూటిలైజ్ అయితే చేసుకోండి ఉన్నట్టయితే. తర్వాత స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఏవైతే ఎన్‌సీసీ కావచ్చు, లేదంటే క్యాప్ కావచ్చు, స్పోర్ట్స్ అండ్ గేమ్ కావచ్చు, లేదంటే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కావచ్చు. ఇందులో ఏమైనా మీకు డాక్యుమెంట్స్ ఉన్నా కూడా మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. ఫ్రెండ్స్, ఇక్కడ ఓన్లీ లేకోకుండా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చా అంటే అలా కాదు. ఎందుకంటే మీరు ఈ యొక్క ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు రిజల్ట్స్ వస్తాయి, ర్యాంక్స్ అలాట్ అవుతాయి. తర్వాత మీకు కౌన్సిలింగ్ అయితే ఉంటది కదా! ఆ కౌన్సిలింగ్‌లో డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫిజికల్‌గా వెరిఫికేషన్ అనేది జరుగుతది. సో, కాబట్టి కేర్‌ఫుల్‌గా అయితే ఉండాలి. ఫిజికల్‌గా ఇన్ ద సెన్స్ ఆన్‌లైన్‌లో జరిగినా కూడా మీరు ఆ డాక్యుమెంట్స్ అనేది అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. సో, కాబట్టి కేర్‌ఫుల్‌గా అయితే ఉండండి. ఉంటేనే మీరు ఇక్కడ టిక్ చేయండి. లేవు అంటే టిక్ అయితే చేయకండి. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఏదైనా ఉన్నట్టయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. లేదంటే లేదు. తర్వాత మీరు స్క్రైబ్ అనేది ఉంటది. స్క్రైబ్ యెస్ ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్క్రైబ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నాకు హ్యాండిక్యాప్ కానీ నేను ఎగ్జామ్ అనేది రాయలేను. నా తరపున ఇంకొకరు రాయాలి అనుకున్నారనుకోండి, అప్పుడు మీరు యెస్ సెలెక్ట్ చేసుకుంటారు. లేదు అవసరం లేదు అనుకుంటే నో సెలెక్ట్ చేసుకుంటారు. సో, ఇది అందరికీ అయితే వర్తించదు. ఒక్కసారి అయితే గమనించొచ్చు. సో, అదే రిలేటెడ్‌గానే ఇక్కడ మనకు డీటెయిల్స్ అయితే ఇచ్చారో అవి కూడా మీరు ఒకసారి అయితే చూడండి. ఇక కొంచెం అలా స్క్రోల్ చేయంగానే మోస్ట్ ఇంపార్టెంట్ మైనారిటీయా, నాన్ మైనారిటీ అని అయితే అడుగుతారు. ఒకవేళ మైనారిటీ అయినట్టయితే మైనారిటీలో ఏది ముస్లిమా, క్రిస్టియనా, బుద్ధిస్టా ఇవి అయితే అడుగుతారు. అది కూడా సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అయితే ఉంటాయి. ఈ 2 కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ స్టేటు, డిస్ట్రిక్ట్, మండలు, విలేజు, అలానే ఫుల్ అడ్రస్, అలానే పిన్ కోడ్, అలానే మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి. సో, ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఎంటర్ చేసి ఆ తర్వాత ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఈ 2 కూడా మీరు ఎంటర్ అయితే చేయండి. ఎంటర్ చేసి మీరు కొంచెం స్క్రోల్ చేసుకున్నట్టయితే మనకు ఇప్పుడు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అని చెప్పి ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గమనించండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అనేది మనకు మోస్ట్లీ ఇంటర్మీడియట్ రెగ్యులరే ఉంటారు కాబట్టి ఇంటర్మీడియట్ రెగ్యులర్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. రిమైనింగ్ మనం ఏదైతే సిబిఎస్ఈ అలాంటి ఐసిఎస్ఈ, ఆర్జీకేటీ, ఏపీ ఓఎస్ఎస్ అనేవి మనకు అసలు దీనికి వర్తించవు. జస్ట్ ఓన్లీ ఇంటర్మీడియట్ రెగ్యులర్, ఇంటర్మీడియట్ వొకేషనల్ ఇవి మాత్రమే మనకైతే ఉంటాయి. అలానే సిబిఎస్ఈ 10+2 సో ఇవి మనకైతే ఉంటాయి. సో ఇవి ఏవైతే కొన్ని మనకు నీడెడ్ ఉంటాయో అవి మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. మోస్ట్లీ ఇంటర్మీడియట్ రెగ్యులరే ఉంటారు కాబట్టి ఇంటర్మీడియట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో మీరు చదివింది ఎంపీసీనా, బైపీసీనా, ఎంబైపీసీనా, వొకేషనలా ఇవైతే అడుగుతారు. మేజర్ సబ్జెక్టు మోస్ట్లీ ఎంపీసీ ఉంటే ఎంపీసీ, బైపీసీ ఉంటే బైపీసీ, ఎంబైపీసీ ఉంటే ఎంబైపీసీ. మీరు చదివిన ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకుంటారు. తర్వాత ఆ యొక్క ఇంటర్ సెకండరీకి సంబంధించి ఏదైతే హాల్ టికెట్ నెంబర్ ఉంటుందో ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది కింద మీరు ఎంటర్ అయితే చేస్తారు. తర్వాత మీరు ఈ యొక్క ఇంటర్మీడియట్ ఎప్పుడు పాస్ అయ్యారు, ఇప్పుడు ఎవరైతే ఫ్రెష్గా పాస్ అవుతూ ఉంటారో 2026లో ఎవరైతే ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతుంటారో వాళ్ళు 2026 అనేది సెలెక్ట్ చేసుకుంటారు. అలా కాకుండా నేను ప్రీవియస్ ఇయర్లో ఇంటర్ అయితే అయిపోయింది, బట్ ఈసారి నేను బీటెక్లో జాయిన్ అవుదాము అనుకున్నట్టయితే వాళ్ళు ఇయర్ ఆఫ్ పాసింగ్ 2025 సెలెక్ట్ చేసుకుంటారు. సో కాబట్టి అక్కడ డిఫరెన్స్ ఉంటుంది, గమనించండి. తర్వాత 10+2 స్టడీడ్ ఇన్ అంటే మీరు ఎక్కడ చదివారు, గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా, ఆ కాలేజ్ నేమ్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీడియం ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, ఉర్దూ మీడియమా అని అయితే ఉంటుంది. అది కూడా మీరైతే సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ మీరు బ్రిడ్జ్ కోర్స్ ఏదైనా చేసినట్టయితే, మీరు బ్రిడ్జ్ కోర్స్ రిలేటెడ్గా ఉన్నట్టయితే అది కూడా దానికి సంబంధించి కూడా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేస్తారు. బ్రిడ్జ్ కోర్స్ రిలేటెడ్గా హాల్ టికెట్ నెంబర్. ఒకవేళ మీరు జేఈ సంబంధించి కానీ, నీట్కి సంబంధించి కానీ అటెంప్ట్ అయినా దానికి సంబంధించి కూడా మీరు ఆ యొక్క నెంబర్ కూడా, హాల్ టికెట్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయడం అయితే జరుగుతుంది. మోస్ట్లీ రెగ్యులర్ స్టూడెంట్స్కి ఇవన్నీ ఏమైతే ఉండవు. జస్ట్ ఇంటర్మీడియట్ రెగ్యులర్, మీ బ్రాంచ్ ఏంటి, అట్ ద సేమ్ టైం మీ హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ కాలేజీలో చదువుతున్నారు, ఆ డీటెయిల్స్ మీరైతే ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి కొంచెం స్క్రోల్ చేసుకున్నట్టయితే మనకు అగైన్ ఎస్ఎస్సికి సంబంధించి డీటెయిల్స్ అడుగుతారు. అంటే 10th క్లాస్ ఎక్కడ చదివారు, అర్బన్లో చదివారా, రూరల్లో చదివారా. ఒకవేళ మీ స్కూల్ అనేది పల్లెటూరులో ఉన్నట్టయితే రూరల్ వస్తుంది, లేదు కొంచెం సిటీ కానీ టౌన్ కానీ ఉన్నట్టయితే మనకు అర్బన్ అయితే వస్తుంది. సో దానికి సంబంధించి హాల్ టికెట్ నెంబర్, అది ఎప్పుడు పాస్ అయ్యారు, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు, అవన్నీ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ది కూడా మీరు మోస్ట్లీ కాలేజ్ అర్బన్లో ఉంటే అర్బన్, రూరల్లో ఉంటే రూరల్, అది కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకుంటారు. జస్ట్ బేసిక్ డీటెయిల్స్. తర్వాత కొంచెం స్క్రోల్ చేసినట్టయితే మనకు ఇక ఫైనల్ స్టెప్లోకి అయితే వెళ్ళిపోతాం. అంతకంటే ముందు ప్లేస్ ఆఫ్ స్టడీ అని అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్లేస్ ఆఫ్ స్టడీ మీరు ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే,
ఇప్పుడు మీరు ఒక డిస్ట్రిక్ట్‌కి చెందిన వాళ్ళు. బట్ ఇంకొక డిస్ట్రిక్ట్‌లో ఉన్న కాలేజ్‌కి మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారనుకోండి కౌన్సెలింగ్‌లో. అప్పుడు మిమ్మల్ని నాన్ లోకల్‌గా పరిగణిస్తారు. సో, కాబట్టి ఇక్కడ ప్రాబ్లమ్ ఎవరు ఫేస్ చేస్తారు అంటే, ఎవరైతే ఎంప్లాయీస్ ఉండి రెగ్యులర్‌గా ట్రాన్స్‌ఫర్స్ అవుతూ ఉండి 10థ్ ఒకటి చదివింటారు, 8థ్ క్లాస్ ఒకటి చదివింటారు, ఇంటర్‌కి ఇంకొక డిస్ట్రిక్ట్‌లో చదువుతుంటారు. సో, అలాంటి వాళ్ళు లోకల్‌గా రారు, నాన్ లోకల్‌గా రారు. సో, ఇలా కొంచెం ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. సో, కాబట్టి ఈ ప్లేస్ ఆఫ్ స్టడీ ఏదైతే ఉందో దీన్ని క్లియర్‌గా మీరు ఇచ్చినట్టయితే మీరు లోకల్‌గా వస్తారా? నాన్ లోకల్‌గా వస్తారా? అన్నది ఆటోమేటెడ్‌గా అది చెక్ చేసుకొని మీకు రిఫ్లెక్ట్ అయితే అవుతది. ఇక్కడ 6థ్ క్లాస్ ఎక్కడ చదివారు? 7థ్ ఎక్కడ? 8థ్ ఎక్కడ? 9థ్ ఎక్కడ? 10థ్ ఎక్కడ? ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎక్కడ? సెకండ్ ఇయర్ ఎక్కడ? అన్నది మనకు డీటెయిల్స్ అయితే అడుగుతారు. స్టేట్, అలానే ప్లేస్ అండ్ విలేజ్, తర్వాత స్కూల్ ఆర్ ఇన్‌స్టిట్యూట్ నేము, తర్వాత ఎప్పుడు ఇయర్ ఆఫ్ అపియరెన్సు, ఆ తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ అదంతా కూడా మనకైతే అడుగుతారు. అంటే ఇప్పుడు 10థ్ ఉంది. ఇప్పుడు మీరు ఈ ఇయర్‌లో అపియర్ అయ్యారు. బట్ ఈ ఇయర్‌లో పాస్ అవ్వలేదు, ఫెయిల్ అయ్యారు. నెక్స్ట్ ఇయర్ పాస్ అయ్యారనుకోండి. అప్పుడు ఇయర్ ఆఫ్ పాసింగ్ డేట్ అనేది మారుతది. లేదు అంటే మోస్ట్‌లీ సేమ్ ఇయర్సే మనకైతే ఉంటాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి కేర్‌ఫుల్‌గా అయితే సెలెక్ట్ చేయండి. ఎందుకు అంటే ఫర్దర్‌గా మన కౌన్సెలింగ్‌లో మీరు ఇవి చేంజ్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా స్కూల్స్ నుంచి స్టడీ సర్టిఫికేట్స్ అయితే అడుగుతారు. సో, కాబట్టి ఇప్పుడే ఎంటర్ చేసేటప్పుడే మీరు కేర్‌ఫుల్‌గా ఎంటర్ చేసినట్టయితే ఫ్యూచర్‌లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్ కూడా ఉండదు. సో, అందుకని ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కేర్‌ఫుల్‌గా అయితే గమనించండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి డీటెయిల్డ్‌గా మీరు ఎంటర్ అయితే చేయండి. సో, ఇలా మీరు ఏవైతే ఉందో ఇవి మీరు ఎంటర్ చేసిన తర్వాత అగైన్ డీటెయిల్స్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కి సంబంధించి అయితే వస్తారు. సో, ఇది కూడా మోస్ట్‌లీ ఇదే మనకు ఫైనల్ స్టెప్. ఇక్కడ ఏంటి అంటే మీరు ఆల్రెడీ స్ట్రీమ్ ఏదైతే ఫస్ట్ పేమెంట్ చేసేటప్పుడు సెలెక్ట్ చేసుకొని ఉంటారో ఆటోమేటెడ్‌గా ఆ స్ట్రీమే మనకు హైలైట్ అయితే అవుతది. ఇక్కడ ఏంటంటే డూ యూ రిక్వైర్డ్ ఉర్దూ ట్రాన్స్‌లేషన్ అని అయితే అడుగుతున్నారు. మీకు ఉర్దూ ట్రాన్స్‌లేషన్ కావాలి అంటే యెస్ సెలెక్ట్ చేసుకోండి. లేదంటే నో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్‌కి సంబంధించి ప్రిఫరెన్స్. ఇక్కడ 5 ప్రిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ఈ 5 ప్రిఫరెన్సెస్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఈఏపీ సెట్‌కి సంబంధించి ఎగ్జామ్ అయితే రిజిస్ట్రేషన్ అయితే అవుతున్నారు. ఇలా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు కదా! ఆ యొక్క ఎగ్జామ్ అనేది మీరు ఏ ప్లేస్‌లో వెళ్లి రాద్దాం అనుకుంటున్నారు. సో, ఇక్కడ మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్‌గా మీరు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఊరు ఏదైతే ఉంటదో, ఆ ఊరు సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ ప్రిఫరెన్స్ మీరు ఉన్న ప్రెజెంట్ ప్లేస్ నుంచి నెక్స్ట్ ఇంకొక డిస్ట్రిక్ట్ గాని, ఇంకొక ప్లేస్ ఏది దగ్గరగా ఉంటదో అది సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఈ యొక్క 5 ప్రిఫరెన్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవడం అయితే చేయవలసి ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్‌గా మనకు ఈ యొక్క అప్లికేషన్స్ ఫిల్ చేస్తూ ఉంటారో, వాళ్ళు ఫస్ట్ పెట్టిన ప్రిఫరెన్సెస్‌లోనే మోస్ట్‌లీ సెంటర్ అనేది అలాట్ అవ్వడం అయితే జరుగుతది. సో, కాబట్టి ఈ ప్రిఫరెన్సెస్ అనేవి కేర్‌ఫుల్‌గా ఇవ్వండి. అట్ ద సేమ్ టైమ్ ఏంటి అంటే, మీరు ఎక్కడో ఉండి ఇంకొక లాస్ట్‌లో ఉన్న డిస్ట్రిక్ట్ ఇవ్వడానికైతే ట్రై చేయకండి. ఎందుకంటే కొన్నిసార్లు అటు ఇటు అయినప్పుడు అక్కడ లాస్ట్ ప్రిఫరెన్స్‌లో ఇచ్చిన డిస్ట్రిక్ట్ మనకు పడినప్పుడు ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్లి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో, కాబట్టి మెయిన్‌గా మీకు నియర్ బై ఉన్న డిస్ట్రిక్ట్సే 5 ప్రిఫరెన్స్‌లో అయితే మీరు మెన్షన్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే రైట్ సైడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సింపుల్‌గా ఫోటో దగ్గర కూడా చూస్ ఫైల్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి మీ యొక్క ఫోటో ఏదైతే ఉంటదో అది మీరు అప్లోడ్ చేయవలసి ఉంటది. గుర్తుపెట్టుకోండి ఫోటో అన్నది 50 కేబీ కంటే తక్కువ సైజ్ మాత్రమే ఉండాలి. ఒకవేళ 50 కేబీ కంటే ఎక్కువ సైజ్ ఉంది అంటే సింపుల్‌గా మీరు గూగుల్‌లోకి వెళ్ళేసి మనకు కన్వర్ట్ ఫోటో బిలో 50 కేబీ అన్నది మీరు సెర్చ్ చేసినట్టయితే మనకి ఏవో ఒక వెబ్‌సైట్స్ వస్తాయి. అందులో ఫోటో అప్లోడ్ చేసి మీరు 50 కేబీ కంటే బిలోగా ఫోటోని కన్వర్ట్ చేసి మీరు అప్లోడ్ చేయవచ్చు. సేమ్ అదే విధంగా మీ యొక్క సిగ్నేచర్‌ని కూడా మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేస్తారు. సో, ఓవరాల్‌గా మీరు ఈ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు ఎంటర్ చేసి ఇక్కడి వరకు అప్లోడ్ చేశారు అంటే దాదాపు మీ అప్లికేషన్ అన్నది ఫైనల్ అయితే అయిపోయినట్టు. సో, ఇలా మీరు అప్లోడ్ చేసిన తర్వాత కింద మనకు 2 ఆప్షన్స్ గమనించొచ్చు. ఏంటి అంటే సేవ్, ప్రివ్ ఆర్ సబ్మిట్ అని. అంతకంటే ముందు ఇక్కడ టిక్ మార్క్ అయితే వేయవలసి ఉంటది డిక్లరేషన్‌కి సంబంధించి. సో, ఇది టిక్ మార్క్ వేసిన తర్వాత సేవ్ అండ్ ప్రివ్ అండ్ సబ్మిట్ అని ఉంది కదా! జస్ట్ మీరు ఒకసారి సేవ్ క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ సేవ్ అవుతది. ఆ తర్వాత ప్రివ్ అండ్ సబ్మిట్ దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఓవరాల్‌గా మీరు ఇప్పటి నుంచి ఏవైతే డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తూ వచ్చారో, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ఈ విధంగా అయితే చూపిస్తది. మీరు ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేశారు మొత్తం అన్నీ ఒకసారి మీకైతే చూపిస్తది. ఇలా చూపించినప్పుడు అగైన్ మనకు ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో, ఈ డీటెయిల్స్ అన్నీ మాకు ఓకే. ఎలాంటి ఇబ్బంది లేదు. మేము అన్నీ కరెక్ట్‌గా ఎంటర్ చేశాము అంటే కన్ఫర్మ్ ఆర్ సబ్మిట్ ఆర్ ఫ్రీజ్ అని అయితే ఉంటది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ సబ్మిట్ అవుతది. లేదు మీరు ఏమన్నా చేంజ్ చేసుకుందాం అనుకుంటే పక్కనే మోడిఫై అని కూడా అయితే ఉంటది. మోడిఫై మీద క్లిక్ చేసినట్టయితే అగైన్ మీరు ఎడిట్ పేజ్‌లోకి అయితే వెళ్తారు. అక్కడ ఏమన్నా డీటెయిల్స్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసేసి మళ్ళీ అగైన్ మీరు కన్ఫర్మ్ అండ్ సబ్మిట్
సబ్మిట్ అన్న దాని మీద క్లిక్ చేసినట్టయితే అగైన్ మనకి ఈ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేస్తారు. ఇప్పుడు కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ అన్న దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. అంటే ఏదైతే ఏపీ ఈసెట్ 2026 ఉందో ఈ అప్లికేషన్ అనేది కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్లీ అని అయితే వచ్చి మీకు ఒక అప్లికేషన్ నెంబర్ రెడ్ కలర్లో పాపప్ కూడా అయితే అవుతుంది. అగైన్ దీన్ని కూడా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలా మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక మనకు ఫైనల్ స్టెప్ అయితే ఉంటుంది. అది ఈ ఫైనల్ స్టెప్ ఏంటి అంటే నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకున్న ప్రాబ్లం లేదు, చెక్ చేసుకోకపోయినా ఏం ప్రాబ్లం లేదు, ఎలానో మీరు సబ్మిట్ అయితే చేసి ఉంటారు. సో ఇక ఫైనల్ స్టెప్ ఏంటి అంటే 5th స్టెప్ ప్రింట్ యొక్క ఆన్లైన్ ఫామ్ అన్న దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మనకు డీటెయిల్స్ ఎంటర్ చేయమని అయితే అడుగుతారు. ఆ డీటెయిల్స్ ఏవి అన్నది మీరు ఒకసారి గమనించినట్టయితే ఇందాక మనం స్టార్టింగ్లో పేమెంట్ చేసినప్పుడు పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఉంది కదా, ఆ ఐడి ఎంటర్ చేయమని అడుగుతారు. తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ఉంది కదా, అది మనకు ఎంటర్ చేయమని అయితే అడుగుతారు. దాంతోపాటు రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మనకు ఎంటర్ చేయమని అయితే అడుగుతారు. ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పేమెంట్ రెఫరెన్స్ ఐడి, ఆ తర్వాత మనకు హాల్ టికెట్ నెంబర్, తర్వాత మీరు ఎంటర్ చేసిన ఫోన్ నెంబర్, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఈ 5 డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసి గెట్ ప్రింట్ అప్లికేషన్ అన్న దాన్ని మీకు క్లిక్ చేసినట్టయితే మీరు ఇదివరకు ఏదైతే ఫిల్ చేసి సబ్మిట్ చేశారో ఆ అప్లికేషన్ అనేది ఈ విధంగా మనకు ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మనకు ఏదైతే ఎగ్జామ్ ఫర్దర్గా ఉందో ఆ యొక్క ఎగ్జామ్కి ఇలా మీరు అప్లై చేసిన రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇలాంటి ఫామ్ వచ్చింది, ప్రింట్ అప్లికేషన్లో ఇలా ప్రింట్ వచ్చింది కదా, దీన్ని ప్రతి ఒక్కరు కూడా హాల్ టికెట్తో పాటు ఎగ్జామ్కి అయితే తీసుకువెళ్ళవలసి ఉంటుంది. సో అలా తీసుకువెళ్ళి ఇక్కడ ఇన్విజిలేటర్ ముందు మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్లో సైన్ చేసి లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ మనకి థంబ్ అయితే వేసి ఇది మీరు అక్కడ వాళ్ళకి ఇవ్వవలసి ఉంటుంది. సో ఇంతటితో మీరు ఈ యొక్క ఈఏపీ సెట్ ఏదైతే 2026 ఉందో దీనికి సక్సెస్ఫుల్గా మీరు ఈ యొక్క అప్లై అయితే చేసినట్టు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో అప్పుడు మాత్రమే ఫర్దర్గా మనకు కౌన్సిలింగ్స్ కానీ వాటన్నిటికి కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేయకపోయినట్టయితే రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్టయితే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్ ఇంకా మీకు మధ్యలో ప్రాసెస్లో కానీ ఎక్కడ కానీ ఏ చిన్న డౌట్ ఉన్నా మీరు మనకు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి అడగవచ్చు అనమాట. కామెంట్స్లో కూడా అడగవచ్చు. మోస్ట్లీ కామెంట్స్లో అడిగితే ఏమవుతుంది అంటే మీరు ఒక డౌట్ అడుగుతారు, నేను రిప్లై ఇస్తాను, మళ్ళీ మీరు ఏదైనా రిప్లై ఇస్తే అగైన్ నేను దానికి రిప్లై ఇవ్వలేను, ఎందుకంటే కామెంట్స్లో లోపల ఎక్కడో వెళ్ళిపోతుంది, అగైన్ మళ్ళీ మనం అయితే చూడలేం. సో కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఏ చిన్న డౌట్ ఉన్నా గుర్తుపెట్టుకోండి, ఆ డౌట్ మీకు ఇంపార్టెంట్ కాకపోయినా అది చాలా ఇంపార్టెంట్ డౌట్ అనుకుంటే నేను వీడియో డెడికేటెడ్గా చేస్తాను. అప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా అది హెల్ప్ అయితే అవుతుంది. సో మీరు ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా వచ్చి మెసేజ్ అయితే చేయొచ్చు, మీకున్న డౌట్ మేము ఆ యొక్క డౌట్కి ఆన్సర్ అయితే చేస్తాం. తర్వాత మీరు ఇంకా నెక్స్ట్ ఏమైనా డౌట్స్ అడిగినా కూడా అసలు మీరు ఏ దాని గురించి డౌట్ అడుగుతున్నారు అన్నది మనం ఒక్కసారి క్లారిటీగా చూసుకోవడానికి స్కోప్ అయితే ఉంటుంది. ఎందుకు అంటే మనం ఈ యొక్క ఈఏపీ సెట్ ఒకటే కాదు, ఆల్ సెట్ ఎగ్జామ్స్ రిలేటెడ్గా వీడియోస్ చేస్తున్నాం కాబట్టి మల్టిపుల్ కామెంట్స్ అలానే మల్టిపుల్గా మెసేజెస్ అయితే వస్తుంటాయి. వాటన్నిటిని అడ్రస్ చేయడానికి కూడా కొంచెం టైం అయితే మాకైతే పడుతుంది. సో ఈ విధంగా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ యొక్క ఏవైతే టెలిగ్రామ్లో కానీ ఏదైతే మనకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడానికి ఉందో దానికి సంబంధించి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒక్కసారి అయితే గమనించండి. ఫ్రెండ్స్ ఇక మోస్ట్ ఫైనల్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా ఉన్నాయి, వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ యొక్క ఈఏపీ సెట్ రిలేటెడ్గా ఏమైనా అప్డేట్స్ కానీ లేదంటే మధ్యలో నేను వాయిస్ మెసేజ్ షేర్ చేస్తూ ఉంటాను. దాంతోపాటు బీటెక్ చదువుతున్న వాళ్ళకి, బీటెక్ అయిపోయిన వాళ్ళకి నెంబర్ ఆఫ్ కంపెనీస్లో జాబ్స్ అనేవి పడుతూ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా నేను పోస్ట్ అయితే చేస్తాను. జస్ట్ ఒకసారి డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ ఉంది, ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అందులో ఆల్రెడీ మనం ఏమేమి జాబ్ ఆపర్చునిటీస్ పెట్టి ఉన్నామని చెప్పి మీరు ఒకసారి అయితే గమనించండి. మనకు అన్ని బీటెక్ సంబంధించిన జాబ్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం ఫర్దర్గా కూడా పోస్ట్ చేస్తూ ఉంటాం, అన్నీ మీకు హెల్ప్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఈ కౌన్సిలింగ్ చేసి జాయిన్ అవ్వడమే కాదు, మీరు 4 years బీటెక్ అయిపోయేలోపు ఖచ్చితంగా ఉన్న ఆపర్చునిటీస్ అన్ని మీ వరకు అయితే షేర్ చేస్తాం. అందులోనూ మనకున్న నెట్వర్క్, మనకు తెలిసిన వాళ్ళు చాలామంది హెచ్ఆర్స్గా ఉన్నారు. సో అక్కడ నుంచి ఏ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినా ఇంటర్నల్గా ఏమన్నా ఉన్నా కూడా ఖచ్చితంగా మన అయితే వాట్సాప్ ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది, అందులో జాయిన్ అవ్వడం అయితే మర్చిపోకండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.